యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వాడి చావు నా కళ్ళారా చూడాలరా. ఏసే బావా అయిపోయావురా. నా మృతిని సంపలను చూస్తావురా? ఈ చిట్టమ్మ ప్రాణాలతో ఉండగా వాళ్ళ జరగనివ్వరా? నా వాళ్ళ మీద నీ నీడ కూడా పండివ్వరా? నీ అంతు చూస్తా. చిట్టమ్మ అన్నావంటే నేనెవరో నీకు బాగా తెలుసు. అలాగే నువ్వు కూడా నాకు బాగా తెలుసు. ఇప్పుడు నువ్వు పట్టుకోండి.
ఏంటి చిట్టమ్మా ఇది? ఆఫ్టర్ ఆల్ 10 రూపాయలు ముష్టేస్తే పోయేదానికి ఇలా మర్డర్లు చేసే వరకు తెచ్చుకోవాలా చెప్పు? కొంతమంత నువ్వు అడ్డుపడుకో, తప్పుకో, నేనన్నీ అడ్డుకోవాలి. ఏ పట్టుకుని ఏం చేస్తావు చిట్టి? 100 రూపాయలు ముష్టేస్తావా? అమ్మా, వాళ్ళు నిజంగా పులి వేషగాళ్ళు కాదు, రౌడీలు, హంతకులు, కిరాయి గుండాలు. అలాంటి వాళ్ళని అసలు వదలకూడదమ్మా. అవును కాంతమ్మా, వీళ్ళని ఎవరు పురమాయించారో తెలియదు గాని మమ్మల్ని చంపడానికే ఏర్పాటు చేశారని మాకు అర్థమైంది. చిట్టమ్మా, వాణ్ణి వదలొద్దు చిట్టమ్మా, వాణ్ణి పట్టుకో తొందరగా. అలాగే మావయ్య. ఏ ఆగు ఆగు చిట్టి, ఎందుకు ఆవేశపడుతున్నావు? వాళ్ళు ఫుల్లుగా తాగున్నారు. తాగిన మత్తులో పశువుల్లాగా ప్రవర్తించారు. వాళ్ళు తాగున్న విషయం నీకెలా తెలుసు? తాగిన వాళ్ళు తప్ప ఇంతమంది జనాలుండగా ఎవరు హత్యా ప్రయత్నం చేస్తారు చెప్పు? నువ్వు పోలీస్ కేసు పెట్టినా వాళ్లతో ఆ పులివేషగాళ్లు ఇలాగే చెప్తారు. తాగిన మత్తులో తప్పు చేశాం సారు, ఈ ఒక్క తప్పుకి క్షమించండి సారు అంటారు. ఆ తర్వాత సారీ చిట్టమ్మా, వాళ్ళు తాగుండడం వల్లే ఈ తప్పు జరిగింది, ఇంకొకసారి ఈ తప్పు జరగకుండా మేము చూసుకుంటామని పోలీసులు అంటారు. కాబట్టి వాళ్ల కోసం పరిగెత్తడం వృధా ప్రయాస చిట్టమ్మా, వదిలేయ్. నిజమే చిట్టమ్మా, కాంతమ్మ చెప్పింది కూడా నిజమే. వాళ్ళు తాగుండ బట్టి ఇలా రెచ్చిపోయి ఉంటారు. అవతల ముహూర్తానికి సమయం అవుతుంది, వెళ్దాం పదండి. ఎవరి పెళ్లి జరుగుతుంది, ఎవరి ముహూర్తానికి సమయం అవుతుంది. అయ్యో కాంతమ్మ, మర్చిపోయాను. ఈరోజు ఇదే గుడిలో నా కొడుక్కి లతకి పెళ్లి జరగబోతోంది. ఆ పెళ్లి కోసమే మేమంతా వచ్చాం. ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి మానసాదేవి గారు. ఆ అమ్మాయితో పెళ్లి అనుకోగానే మీ అబ్బాయిపై ఎన్నోసార్లు హత్యా ప్రయత్నం జరిగింది. ఇప్పుడు చూడండి, త్రుటిలో ప్రమాదం తప్పింది, లేదంటే మీ బిడ్డ మీకు దక్కుండేవాడే కాదు. దీనికి కారణమేంటో తెలుసా? ఆ లత జాతకం. దాని జాతకమే ఓ పెద్ద ముదనష్టపు జాతకం. దాన్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నందుకే ఇన్నిసార్లు చావుదాకా వెళ్ళొచ్చాడంటే, ఇంక పెళ్లి చేసుకుంటే పెళ్ళైనా 3వ రోజే చచ్చిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాంతముత్త, ఎన్నిసార్లు వర్మ మీద హత్య ప్రయత్నం జరిగింది లత జాతకంలో దోషముడు బట్టి కాదు. మరి ఒక దుర్మార్గురాలు, దుష్టురాలు, నీచ నికృష్టురాలు చేసిన హత్య ప్రయత్నాలే మా వర్మకి ప్రాణగండాలు తెచ్చాయి తప్ప మా లత జాతకంలో దోషముండి మాత్రం కాదు. మావ్య, మీరు పదండి, మేము వస్తున్నాము. అమ్మా, నువ్వు ఇక్కడికి? ఓహో,
తమరి కళ్ళకి ఇప్పుడు కనిపించానన్నమాట. నువ్వు చేసిన దిక్కుమాలిన ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ కి నేను చిన్న బహుమతి ఇవ్వాలి కదమ్మా. ఏంటి అది? థు. ఏంటే ఇది? తల్లితో ఇలాగైనా ప్రవర్తించేది? చంపేస్తా, పీక కోస్తా. ఇంకోసారి నన్ను కూతురు నువ్వు తల్లి అన్నావంటే నిన్ను మర్డర్ చేసి నీ మనవడి ముందే నిన్ను కాల్చి బూడిద చేస్తాను. ఛీ! నువ్వేమంటున్నావో నాకొక్క ముక్క అర్థం కావట్లేదు. కన్న కూతుర్ని కిడ్నాప్ చేసిన తల్లిని మొదటిసారి చూస్తున్నాను. ఈ బతుకు బతికే కంటే దేంట్లోనైనా దూకి సావు అని అంటోంది మా అమ్మ. ఛా! అమ్మా అదేంటమ్మా, భారీ బడ్జెట్ సినిమా లాగా భారీ ప్లానింగ్ చేస్తే ప్లాన్ ఇలా బెడ్చుకుంటుందేంటమ్మా? ఆ రాక్షసి చిట్టెమ్మ అంత త్వరగా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. అదొచ్చే లోపే మన ప్లాన్ ముగించేద్దాం అనుకున్నాను. కానీ ఈ లోపే అది వచ్చి తగలడింది. ఇక ముందు ఎన్ని అవమానాలు పడాలో, ఎన్ని ఓటముల్ని ఎదుర్కోవాలో. మీరేం భయపడకండమ్మా, ఈ పెళ్లి జరగదు. నేను కోటిగాడు మేమిద్దరం కలిసి ఈ పెళ్లి జరగనివ్వం. సూపర్ రా, మీరిదే మాట మీద నిలబడండి. ఆ పెళ్లి ఆపే ఏర్పాట్లు నేను చేస్తాను. అలాగేనమ్మా. బావా అది పెట్టుకో బావా, ఎవరైనా చూస్తారు. పెట్టుకో. అత్తనన్న మర్యాద కూడా లేదా? చిటికేసి పిలుస్తున్నావు. నీకు మర్యాద ఇచ్చే సంస్కారం నాకుంది, తీసుకునేంత అర్హత నీకు లేదు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? వర్మ నీకేమో అన్యాయం చేశాడు? ఏం ద్రోహం చేశాడు? ఎందుకు అతన్ని చంపాలనుకుంటున్నావు? పరమ పవిత్రమైన ఈ ఆలయంలో ఎందుకు రక్తపాతాన్ని సృష్టించాలనుకున్నావు? చెప్పు కాంతమత. హ, నేను చంపాలనుకోవడమేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? చాలా ఆపమ్మా. వర్మ వాళ్ళ ముందు మాట్లాడితే నీ పరువు పోతుందని నా తల్లిని హంతకురాలుగా చూస్తారన్న ఒకే ఒక్క కారణంతో ఆగాను. నీ గుండెల మీద చేసుకొని చెప్పమ్మా, వర్మ మీద హత్యా ప్రయత్నం చేయించింది నువ్వు కాదు? ముమ్మాటికి నేను కాదు కాదు కాదు. అయినా మీరందరూ కట్టకట్టుకొచ్చి నా మీద నిందలేస్తుంటే నిప్పులాంటి నేను ఎలా ఒప్పుకుంటాననుకున్నాం? నేనే గనక వర్మని చంపాలి అనుకుంటే ఈ పాటికి వాడు చచ్చి చాలా కాలమై ఉండేది. తెలుసమ్మా, హత్యలు చేయించడంలో నీ చెయ్యి ఆరితేరిపోయిందని నన్ను కిడ్నాప్ చేయించినప్పుడే అర్థమైంది. కన్న కూతురు విషయంలోనే ఇంత కఠినంగా ఉన్నావంటే పరాయి వాళ్ళ విషయంలో ఇంకెంత కర్కశంగా ఉంటావో నా కొడుకును కూడా కిడ్నాప్ చేయించినప్పుడే నాకు బాగా అర్థమైంది. అయినా అందర్నీ చంపుకొని నువ్వేం సాధిస్తావు? ఏయ్, నోర్మోయ్. వాళ్లతో పాటు నీకు కూడా మతిపోయిందా? పిచ్చి వాగుడు వాగుతున్నావు. కాంతమత, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకొక పాలి నా మీద కాని నా వాళ్ళ మీద కాని తెగబడ్డావో ఈ చిట్టమ్మ కత్తి తీసుకొని ఎగబడుతుంది. ఆ తర్వాత ఆ దేవుడు కూడా నేను కాపాడలేడు. జాగ్రత్త. ఏడ్చావు. అవతల లతకి మినిస్టర్ గాడికి పెళ్లి జరుగుతుంది. దమ్ముంటే ఆ పెళ్లి నాపి ఆ తర్వాత చెప్పు నీ కాకమ్మ కబుర్లు. ఆపుతాను, ఆపి తీరతాను. ఎప్పుడు? కల్లోనా? అమ్మా, నువ్వు ఇలా మాట్లాడతావని మాకు తెలుసు. అందుకే నీ మీద కేసు పెట్టడానికి కూడా రెడీ అయ్యాం. ఏంట్రా, మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి నా మీద పోలీస్ కేసు పెట్టేస్తే
ఈ పెళ్లి ఆగిపోతుందా? హ, అలా అని చెప్పిన దద్దమ్మెవరు? ఇదిగో నీ పెళ్ళామా? సాలత నిన్ను పోలీసులకు పట్టిస్తే పోయేది మా పరువేనని, ఆ తర్వాత ఇడిపించాల్సింది కూడా మేమేనని ఒకే ఒక్క కారణంతో ఆగుతున్నాం. లేదంటేనా లతకి ఇష్టం లేని పెళ్లి జరుపుతున్నందుకు పోలీసుల్ని పిలిచి ఎప్పుడో నీ మీద కేసు పెట్టిద్దామనుకున్నావా? అంతేకాదు, టీవీ వాళ్ళని పేపర్ వాళ్ళని పిలిచి నువ్వు చేస్తున్న అన్యాయాలు మొత్తం టీవీకి పేపర్లకి ఎక్కిద్దామని కూడా అనుకున్నావా? ఏడ్చారు. మీకు దమ్ముంటే చేతనైతే పోలీసుల్ని పిలవండి, నన్ను అరెస్ట్ చేయించండి, జైల్లో చిప్పకూడు తినిపించండి. హ, ఎవరొద్దన్నారు? నేనేమైనా వద్దన్నానా? నేనే అడుగుతున్నాను, పోలీసుల్ని పిలిపించండి. పాపం జైల్లో బాత్రూంలు కడగాలని మా అమ్మ చేతులు తెగ ఆరాటపడిపోతున్నాయి. ఆలస్యం ఎందుకు చిట్టి? పోలీసులను పిలిపించి చేతులకి సంకళ్ళు వేయిస్తే కాని మా అమ్మకి బుద్ధి రాదు. పోలీసులకు ఫోన్ చేయండి. కాంతమత్త, పోలీసుల్ని పిలవటానికి నాకు అరక్షణం చాలు. కానీ కాకినాడ కార్పొరేటర్గా నీ పరువు పోతే పోగొట్టుకున్న పరువు తిరిగి సంపాదించడానికి నీకీ జన్మ సరిపోదా? నీకు కార్పొరేటర్ పదవి కంటే ముఖ్యమంత్రి కావాలని కోరిక కంటే లత పెళ్లి చేయటమే ముఖ్యమైతే ఖచ్చితంగా పోలీసుల్ని పిలుస్తాను. ఏంటే, నా కార్పొరేటర్ పదవి ఊడుతుందని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నావా? నీ తాటాకు చప్పుళ్ళకి నేను భయపడ్ను. లతకి వర్మగాడితో పెళ్లి జరగదు అని నువ్వే భయపడుతున్నావు. నేనేం భయపడట్లేదు కాంతమత్త. ముహూర్త సమయానికి మీ మినిస్టర్ గాడే ఈ కాకినాడ వదిలిపెట్టి పారిపోతాడని చెప్తున్నాను. మినిస్టర్ గాడు పారిపోతాడా? ఎస్, వాడు పారిపోకపోవచ్చు, కానీ వాడు పారిపోయేలాగా మేము చేస్తాం. ఓహో, పోలీసుల్ని పిలిచినా ప్రయోజనం లేదని మినిస్టర్ గాడిని పారిపోయేలా చేస్తారా? అవును కాంతమత్త, ఆడు గనక ముహూర్త సమయంలో పెళ్లి మండపంలో ఉంటే మేము ఎలాంటి అడ్డు చెప్పకుండా, ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా దగ్గరుండి మరీ ఈ పెళ్లి జరిపిస్తాము. మా చేతులతో మేమే అక్షింతలేసి మరీ ఆశీర్వదిస్తాము. ఛా, నిజమా? అయితే రాసి పెట్టుకోండి, ముహూర్త సమయానికి మినిస్టర్ గాడు పెళ్లి పందిట్లో ఉంటాడు, లత మెళ్ళో తాళి కడతాడు, 7 అడుగులు వేస్తాడు. అలా జరగకపోతే? జరిగి తీరుతుంది. ఒకవేళ జరగకపోతే? నువ్వన్నట్టుగా ముహూర్త సమయానికి మినిస్టర్ గాడు పెళ్లి పందిట్లో లేకపోయినా, ముహూర్త సమయానికి వాడు రాకపోయినా, నువ్వు చెప్పినట్టుగానే నేనే స్వయంగా లతకి వర్మకి పెళ్లి జరిపిస్తాను, అక్షింతలేసి ఆశీర్వదిస్తాను. సరే అయితే నువ్వే రాసి పెట్టుకో కాంతమత్త. సరిగ్గా 11:30 పెళ్లి ముహూర్తము. ఆ సమయానికి మినిస్టర్ పెళ్లి పందిట్లో ఉన్నాడా, లత తల మీద జీలకర్ర బెల్లం పెడతాడు, ఆ తర్వాత తాళి కడతాడు. ఒకవేళ పెళ్లి మండపంలో లేడా, అదే సమయానికి అదే ముహూర్తానికి వర్మ లత తల మీద జీలకర్ర బెల్లం పెడతాడు, నీ సమక్షంలోనే లత మెడలో తాళి కడతాడు. ఈ ఒప్పందానికి నేను రెడీ. అయితే అదే ఒప్పందానికి నేను రెడీ. ఛాలెంజా? ఛాలెంజ్, ఛాలెంజ్. ఏమే చిట్టెమ్మా, పోలీసుల్ని పిలిపించి లతకి ఇష్టం లేని పెళ్లి జరిపిస్తున్నానని నిరూపించి ఆ మినిస్టర్ గాణ్ణి పెళ్లి పందిట్లో లేకుండా చేద్దామనుకుంటున్నావా? నీ ప్లానింగ్లు నీకుంటే నా ప్లానింగ్లు నాకున్నాయి. చూసుకుందాం. ఒరే వీరనారాయణ, ఏంట్రా కన్నీళ్లు? ఇవి కన్నీళ్లు కాదమ్మా, ఆనంద బాష్పాలు.
ఈ కళ్ళతో చూస్తానా లేదా అన్న అద్భుతం ఒకటి చూశాను. అదేంటో తెలుసా? నువ్వేనమ్మా. నువ్వు తిరిగి మామూలు మనిషివి ఎప్పుడవుతావు? నన్ను ప్రేమగా వీరనారాయణ అని ఎప్పుడు పిలుస్తావా అని 1000 కళ్ళతో ఎదురు చూశానమ్మా. ఆ అద్భుతం ఈరోజు చూశానమ్మా. ఇది నిజంగా నా అదృష్టమమ్మా. నీ అదృష్టం మాత్రమే కాదురా, ఇది నా అదృష్టం కూడా. ఎందుకంటే కాంతం ఇంట్లో పని మనిషిగా పెరిగిన ఈలతే మన శంకరనారాయణ చిన్న కూతురన్న నిజం తెలుసుకున్న వెంటనే నేనిలా మాట పలుకు లేకుండా పడిపోయాను.